నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఏంటి లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఎలాంటి అప్డేట్స్ లేవు, సైలెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఈ కేసుకి సంబంధించి? సైలెంట్ ఏం లేదు. ఇప్పుడు లావణ్య మీద ఇప్పుడు నేనైనా ఎందుకు చేయాలి టాపిక్స్ అని నాకు అవసరం ఏంటి? అనుకోకుండా ఇప్పుడు రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య మనకి డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరిదైనా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడతాం. ఈ అబ్బాయి తప్పు లేదని తెలిసింది కాబట్టి కొన్ని రోజులు మాట్లాడాం, అయిపోయింది. ఈ అమ్మాయి నా మీద పగ పెంచుకొని నన్నేదో అటాక్ చేసింది. ఆ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి ఏంటి, ఎవడెవడెవడి నుంచో ఫోన్లు చేపిస్తుంది. వాళ్ళేమో ఫోన్లు చేసి అదేదో కువైట్ నెంబర్లు ఉంటాయి, మేము ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాను, కువైట్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడ నుంచి అని చెప్పి కాల్ చేస్తారు. చేసి ఏమంటారంటే, మా దగ్గర లావణ్యకి సంబంధించి బోలెడు వీడియోలు ఉన్నాయి సార్, విజ్ఞాన్ సార్ మీకు పంపిస్తాం, మీకు పంపమంటారా. నేనేమనాలి, పంపండి నాకు కావాలి అని ఐదర్ వాయిస్ త్రూ అనాలి, లేదా కాల్ త్రూ అనాలి, లేదా మెసేజ్ త్రూ అనాలి. ఓకే, అది వాళ్ళ టార్గెట్. అన్నాను అనుకో, అది కట్ చేసుకుంటుంది. ఈవిడకి అలవాటే కదా ఎక్కడెక్కడ కట్ చేయాలని. ఇది కట్ చేసి దాని జిరాక్స్ నార్సింగి పోలీస్ స్టేషన్లో పెట్టి, ఇది కూడా నేను అది చెప్పాను కదా, ఈ నెంబర్ నుంచి విజ్ఞాన్కి నా న్యూడ్ వీడియోలు వెళ్ళాయి, ఆ న్యూడ్ వీడియోలు పెడతానని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి అక్కడ పెట్టడానికి. వాళ్ళు అడిగారు, మెటీరియల్ ఎవిడెన్స్ లేదు, ఏ కంప్లైంట్ అయినా పోదు కదా. ఇప్పుడు విజ్ఞాన్ నిన్ను బెదిరించాడు అంటే సాక్ష్యాలు చూపించు అంటుంది. అదేం లేవు ఆ దగ్గర ఎవిడెన్స్లో అన్నట్టుగా. సో అందుకని చెప్పేసి అనిపించి పెట్టిద్దామని ట్రై చేస్తుంది. ఇప్పుడు నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను కూడా మొన్న గోవా వెళ్ళి ఆమె విషయాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఫైల్ చేసి పెట్టా. అంతకుముందే మన దగ్గర బోల్డ్ అంత ఉంది, అది కూడా ఏదో రాస్తారు బయటికి వస్తే ఆ పిల్లోడికి ఉపయోగపడతాయేమో అని మనం పెట్టుకున్నాం, అది మనకు తెలుసు. ఇక నేను మొన్న గోవా వెళ్ళి తీసుకొచ్చిందంత స్టఫ్ కూడా బోల్డ్ అంత ఉంది, అదొక అడిషనల్ ఫైల్స్. సరే, ఈ పిల్ల మన దగ్గర రానప్పుడు ఎందుకు మనం ఆమెను ఇబ్బంది పెట్టడం? ఇప్పుడు మనకు లావణ్య మీద నాకేం పగ ప్రతీకారం అయితే లేదు కదా. మాకేమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా, జుట్టు పిక్కునన్ను కొట్టుకునేటివి ఉన్నాయా? నా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళంతా మనం చూస్తాం అంతే. సో ఆ పిల్ల నా జోలికి రాలేదు కాబట్టి నేను సైలెంట్గానే ఉన్నా. సో ఓవరాల్గా అది సంగతి. అంటే ఇప్పుడు బోల్డ్ అన్ని ఉన్నాయి, ఇంకంతెందుకు, గోవా ఏం కర్మ, ఇస్నాపూర్ కూడా వెళ్ళొచ్చాం మొన్న, నీకు అది కూడా తెలియదు. ఇస్నాపూర్ అంటే ఇది లావణ్య వాళ్ళ ఊరు. వాళ్ళ నాన్న అక్కడ చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది, చిన్నది. అంటే ఇస్నాపూర్ వెళ్ళొచ్చింది ఎందుకు అంటే, ఇంకొక లీడ్ కోసం. మా అల్లుడికి 70 లక్షలు ఇచ్చాము, 80 లక్షలు ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు కదా. నువ్వు అన్ని ఇచ్చావంటే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, నీ సోర్స్ ఏంటి, నువ్వు ఎలా ఇచ్చావు, అది కట్ చేయడానికి అంతే. దాని గురించి. ఈయనదేమో చిన్న బడ్డీ కొట్టు, దాంట్లో ఏంటి ఈ పాన్లు గుట్కలు సిగరెట్లు ఏవో అమ్ముకుంటూ ఉంటాడు. కొంచెం సైడ్ బిజినెస్ ఏంటంటే మందు అమ్ముకుంటాడు, అదేంటిది బెల్ట్ షాప్ లాగా. అంటే తెలియదు, వైన్ షాప్ దగ్గర కొని ఎక్కువ రేటుకి నైట్ షాప్. ఆ ఏరియాలో పోయే లారీలో ఉంటారు కదా, వాళ్ళకి ఆ టైంలో మందు దొరకదు, పలానా షాప్లో దొరుకుద్దని తెలిస్తే అక్కడ ఆగి ఆయన దగ్గర తీసుకొని తాగేసి వెళ్ళిపోతారు డబల్ రేటుకి. అదో బిజినెస్ అయింది, ఆ దందా ఒకటి. నెక్స్ట్ అలాగే గ్యాస్ సిలిండర్స్ కూడా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు గోడౌన్ నుంచి తెచ్చి నా బ్లాక్లో అమ్ముకునేవాడు. ఇప్పుడు మనకు ఒక సిలిండర్ కనెక్షన్ కావాలంటే మనం ఎన్నో తిరుగుతాం, ఇక్కడ అవసరంలో 5,000 పెట్టేసామంటే నీకు సిలిండర్ ఇచ్చేస్తాడు. మనకు కావాల్సింది అవసరం, అడ్రస్ కాదు. జనరల్ చాలామంది గ్యాస్ సిలిండర్ అడ్రస్ పాస్పోర్ట్కి ఉపయోగపడుతుందో దేనికన్నా ఉపయోగపడుతుంది, మనకంటే ఒక ఐడి ప్రూఫ్లా పెట్టుకుంటారు. ఈమెకు అవసరం లేదు. అంటే అక్కడ కొంతమందికి అవసరం లేని వాళ్ళు ఉంటారు కదా, కొన్నాళ్ళు ఉండిపోయేవాళ్ళు. ఈయన హెల్ప్ చేసి మళ్ళీ ఆ సిలిండర్ రిటర్న్ ఇస్తే ఎంత కొంత డబ్బులు ఇస్తాడు. ఈ బిజినెస్ చేసేవాడు. ఇట్లాంటి బిజినెస్ పోనీ. ఇక వాళ్ళ మమ్మీ ఏం చేసేది, ఈ మహా అయితే కుట్లు అల్లికలు ఏదో చిన్న చితక చేసి, అంటే హౌస్ వైఫే కానీ ఏదైనా తోచినంత పని అయితే చేసేది. ఇప్పుడు 70 లక్షలు 80 లక్షలు అల్లుడికి ఊరికే ఇచ్చావు అంటే నువ్వు దగ్గర కనీసం నువ్వు కోటీశ్వరుడు అయి ఉండాలి. నీ స్థితి అసలు వేలల్లోనే ఉంది, లక్షల్లో కూడా లేదు. అంటే అప్పుడప్పుడు వస్తాయి ఆదాయం, అంటే ఈ తరచూ లారీలో పోతూ ఉంటారు కాబట్టి రోజు వైన్ షాప్కి ఇంచుమించు ఏమంతా కూడా మినిమం కొత్త ఆదాయం అయితే వస్తుంది. ఓ 10,000 5,000 6,000 అలా మిగులుతాయి, కానీ మరి నువ్వు ఆ రేంజ్ అయితే కాదు. సో నీ మొగుడికి తెలియకుండా నేనే 30 లక్షలు తెచ్చి మా అమ్మాయికి ఇచ్చాను, గోవా వెళ్ళింది, ఇవన్నీ ఆవిడ చెప్పారు కదా, అంతవరకు అయితే ఓకే. ఆమె ఎక్కడి నుంచి తెచ్చింది అంత 30 లక్షలు తేవడం అంటే మినిమం ఎంతో కొత్త బంగారం ఎవరి దగ్గరైనా ఉంటుంది. ఆ వ్యాపారం కూడా అలా ఉంది కాబట్టి, వీళ్ళు ఎలాగో మందమ్ముకొని వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి అప్పిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. లోకల్స్లో ఫైనాన్షియర్స్ ఉంటారు కదా,
డబ్బులు ఇచ్చి రోజు 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 కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఆదాయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తారు. నువ్వు 20 లక్షలు అడిగినా ఇస్తారు, 30 లక్షలు అడిగినా ఇస్తారు. అంతవరకే నీ స్తోమత. నువ్వు 70 లక్షలు రాస్తానికి ఇచ్చే స్తోమత నీకు లేదు. ఎందుకంటే నువ్వు 30 లక్షలు ఇస్తే అది తెల్లారేసరికి నాశనం చేసేది నీ ఇంట్లో కూతురే. నువ్వు జమ చేసి వేస్ట్, నీ ఇంట్లో కూతురే పీల్చి పిప్పి చేసేస్తుంది దాన్ని. అలాంటిది నువ్వు మళ్ళీ జమ రాస్తానికి ఇవ్వలేవు. అది తప్పు అని నిరూపించడానికి అని చెప్పేసి మేము ఇంకొకటి చిన్న 2 పేపర్లు అలా పెట్టుకుంటే ఊరికే ఏందా ఇచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వద్దాంలే అనేసి ఒక ట్రిప్ వెళ్ళాం అంతే. ఓకే. సరదాగా ఇక్కడే సంగారెడ్డి దగ్గర మనం పటాన్చెరు దాటితే వచ్చేస్తుంది ఆ ముత్తంగి చర్చ్ ఆ ఏరియా అదనమాట. ఓకే ఓకే. సో ఇది సంగతి. ఇప్పుడు లావణ్య గురించి ఏం అప్డేట్స్ లేవండి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఏం చేసామంటే ఇది చేసాం. కానీ మన దగ్గరకు వస్తే కదా మనం ఏమన్నా స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడానికి మనకు కావాల్సినంత పెట్టుకుంటాం. ఆ పిల్ల సైలెంట్గా ఉంటే ఆమెను ఎవరేమంటారు? నెక్స్ట్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే వీటితో అటాక్ చేయడానికి రెడీగా మరి పెట్టినా పెట్టకపోయినా అటాక్ చేయడానికి అంటే మనం పెట్టొచ్చు, బయట పెట్టొచ్చు. మన డ్యూటీ అది యాక్చువల్గా. ఏదన్నా తెలిస్తే నా ఎన్ని ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టకపోయినా నేను పెడతాను. మళ్ళీ రాస్తాను జోలికి వచ్చినా మనం పెడతాంగా. ఇప్పుడు ఆ పిల్ల చేసేది తప్పు బేసికల్లీ. మళ్ళీ రాస్తాను జోలికి వెళ్ళి అబ్బాయిని ఏమన్నా మీద పడి రక్కేసినా సరే అమ్మ తల్లి ఇది నీ సంగతి అని కూడా మనము పెట్టడానికి రెడీగా ఉంటాం కదా. ఆ అబ్బాయినే కాదు ఎవరిని హింసించవద్దు. నాట్ ఓన్లీ రాస్తారు, నాట్ ఓన్లీ ఇప్పుడు లేపు వాళ్ళ ఇంకెవరినైనా సరే. ఇప్పుడు ఆమెకు కావాల్సిన డబ్బు, చెప్పుకోవడానికి పెద్ద బంగ్లా ఉంది, తినడానికి కానీ గవ్వలేదు, ఏదో ఒకటి చేసుకోవాలి. రెగ్యులర్గా ఆమెకు అలవాటు అయిపోయిన అడ్డమైన పనులన్నీ చేసుకుంటా సంపాదించుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంకా కావాలి తన దగ్గర లేనప్పుడు మళ్ళీ ఎవరి మీద అటాక్ చేస్తుంది. ఆ టైంలో ఈవిడ ఇలాంటిది అని చెప్పడానికి మన దగ్గర ఉండాలని పెట్టుకున్నాం అంతే. థ్యాంక్ యూ అండి.